దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం అవగాహన కార్యక్రమం జరిపారు. మెడికల్ ఆఫీసర్ సి ఇందిరా పలు సూచనలు సలహాలను తెలియజేశారు. ముఖ్యంగా సమాజంలో జీవన ప్రమాణాలు పెరగటం, జీవన శైలిలో మార్పులు రావడంతో అసంక్రమిత వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్లు కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయని, క్యాన్సర్కు భయపడకుండా ముందుగానే గుర్తిస్తే వ్యాధి నయం చేసి ఆరోగ్యకరమైన జీవన అలవర్చుకోవచ్చునన్నారు. ముందుగా స్కానింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధులను గుర్తించవచ్చునని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆరోగ్య అధికారి బి సునీత, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేటర్ వంకదార సుబ్బారావు, విజయ్, అలీఖాన్, శ్రీనివాసరావు, బుజ్జి, ఆశా కార్యకర్తలు మాధవి, మాలతి, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు ఇందిరా మాట్లాడారు. పిహెచ్సి దుగ్గిరాల్లో డాక్టర్ని. ఈరోజు ఏంటి అంటే వరల్డ్ క్యాన్సర్ డేని మనం పురస్కరించుకొని అసలు క్యాన్సర్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవడం అనేది జరుగుతుంది అండి. ఇప్పుడు బీపీ, షుగర్ ఎలాగ వస్తున్నాయో అలాగా క్యాన్సర్స్ కూడా కామన్ అయిపోయాయి ఇప్పుడు. అది ఏంటి అంటే ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల క్యాన్సర్స్ కూడా ఎక్కువ అవడం అనేది జరుగుతుంది. మనం తినే ఆహార అలవాట్లు కానీ, స్ట్రెస్ వల్ల కానీ, వాకింగ్ లాంటివి, ఎక్సర్సైజెస్ కానీ చేసుకోకపోవడం వల్ల ఎక్కువ అనేది అవుతున్నాయని. క్యాన్సర్స్ అనేవి ఏంటంటే ముఖ్యంగా మనకి ఆడవారిలో వచ్చేసరికి రొమ్ము క్యాన్సర్ లాంటివి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటారండి, సర్వైకల్ క్యాన్సర్ లాంటివి కూడా ఎక్కువయ్యాయి. మగవారిలో వచ్చేసరికి నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేవి ఎక్కువగా చూస్తున్నాము. ఇలాంటివి ఏంటి అంటే మనకి ముఖ్యంగా చిన్న చిన్న సిమ్టమ్స్తో బయటపడతాయి. ఆ నోటి క్యాన్సర్ వచ్చేసరికి నోట్లో అల్సర్స్ రావడం కానీ, అవి తగ్గకుండా ఉండడం, ఎక్కువ కాలం ఉండడం, ఆ నోట్లో ఎర్రని మచ్చలు రావడం, ఇలాంటివన్నీ ఏంటి అంటే మనకి నోటి క్యాన్సర్ వచ్చే ఛాన్స్లనే ఉంటాయి. తగ్గకుండా ఉంటున్నాయి, అల్సర్స్ కంటిన్యూస్గా నెలలు అలానే ఉంటున్నాయి అంటే వెంటనే చూయించుకుంటే దానికి తగిన ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయండి. సేమ్ అలానే మనకి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లో ఏంటి అంటే 10 ఏళ్ల తర్వాత వచ్చే క్యాన్సర్ని కూడా మనం ముందుగానే చూసుకోవడం అనేది జరుగుతుంది. పాప్స్మియర్ టెస్ట్ ద్వారా మనం ముందుగానే గమనించవచ్చు. అలా చేసుకోవడం ద్వారా మనకి ఆ క్యాన్సర్ని కూడా రాకుండా ట్రీట్మెంట్స్ అనేవి ముందే తీసుకుంటాము. ఈ టెస్ట్ అనేది 18 దాటిన ఆడవారిలో అందరూ చేసుకోవచ్చు అండి. దానికి ఎలాంటి కంప్లైంట్స్ ఏమి ఉండవు. కంప్లైంట్స్ వచ్చేసరికి మనకి ఓవర్ బ్లీడింగ్ అవ్వడం లాంటివి, వైట్ డిశ్చార్జ్ అవుతున్నాయి, అలాంటివి ఎక్కువ అవుతుంటే కనుక వెంటనే హాస్పిటల్కి వచ్చి ఇలాంటి టెస్టులు చేసుకోవడం ద్వారా ట్రీట్మెంట్స్ అనేవి ఇచ్చుకుంటాము. ఒకప్పుడు క్యాన్సర్స్ అంటే మనకి ట్రీట్మెంట్స్ ఉండవు, క్యాన్సర్ వస్తే చనిపోతారు అనేది అపోహ అనేది ఉండేది. ఇప్పుడు అలా ఏం లేవండి. ప్రతి జబ్బుకి మనకి ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉంటున్నాయి. హై టెక్నాలజీ ట్రీట్మెంట్స్ ఇవ్వడం అలాంటివి జరుగుతుంది. గవర్నమెంట్ మనకి సర్వేస్ కూడా చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ మనకి NCD 4.0 సర్వేలో కూడా మనం క్యాన్సర్ని గురించి సర్వే అనేది ఎక్కువ ఫోకస్ పెట్టి చేస్తున్నామండి. దానికి సంబంధించిన క్వశ్చనరీ కూడా అడగడం జరుగుతుంది. దానికి మీరు సహకరించి మీరు చెప్పే ఆన్సర్ల ద్వారానే మనం ఈ క్యాన్సర్ని అధిగమించడం జరుగుతుంది.